వెంకటరెడ్డి గారు ఏదైతే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి. కులగణన చేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుంది. ఈ పునర్విభజన జరగాలంటే కూడా 2026 తర్వాత జనాభా లెక్కలు సేకరించి ప్రచురించిన తర్వాతే సీట్ల సర్దుబాటు కూడా జరుగుతుంది అనేది ఒక ఉంటుంది. దీనికి కొన్ని పార్టీల అభ్యంతరాలు కూడా తెలిపినాయి. దాన్ని మనం చూసినాం. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక్కటే రాజమౌళి గారు 2026 సెప్టెంబర్ 1 నాటికి ఇళ్ల గుర్తింపు గృహాలకు సంబంధించిన సమాచారాన్ని, దానికి అనుబంధంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ గృహాలు ఏంది, ఏ టైపు, ఎవరు, ఎంతమంది ఉంటున్నారు, ఏంది అనేటువంటి సమాచారం మనకు ఉన్నటువంటి గతంలో మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నేను చెప్తున్నటువంటిది. సరే, అది జరిగిన తర్వాత 2027 ఫిబ్రవరిలో అసలు జనాభా లెక్కల సేకరణ, కులగణన ఇవన్నీ కూడా జరిగిపోతాయి. మనకున్న సమాచారం మేరకు నిన్న కేంద్ర కేబినెట్ మోదీ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా మార్చి 1, 2027 కట్ ఆఫ్ డేట్ కింద తీసుకుంటున్నారు వాళ్ళు. మార్చి 1, 2027 దేనికి కట్ ఆఫ్? ఈ జనాభా లెక్కలకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఆ రోజుకి జనాభా ఏంది అనేటువంటిది. ఆ తర్వాత మీరన్నట్టుగా మనకున్న సమాచారం మేరకు ఏంటంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నాయి చాలా. ఈసారి మహిళలు కూడా రిజర్వ్డ్ కేటగిరీస్ వస్తున్నాయి. ఎస్సీసు, ఎస్టీసు రకరకాలుగా ఆనాటి పరిస్థితులను బట్టి వాటి విభజన పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, జరగాలి కూడా. జరిగినప్పుడు ఒక్కటి రాజమౌళి గారు ఎవరు ఏది మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు దక్షిణ రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోతాయి, ఉత్తర భారతదేశంలో సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది పరిపక్వమైనటువంటి వాదన కాదనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం. ఒక పార్లమెంటు సీటు, ఒక పార్లమెంటుకు సంబంధించినటువంటి నియోజకవర్గం, ఒక అసెంబ్లీ సీటు, అసెంబ్లీకి సంబంధించినటువంటి పరిధి అనేటువంటిది ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఓటర్లు, ప్రజలు వీళ్ళ కోసం పార్లమెంటు సభ్యులు ఉంటారు. కానీ పార్లమెంటు సభ్యుల కోసం, పొజిషన్ల కోసం, పోస్టుల కోసం విభజన జరగదు. ప్రజలు ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యం. ఏ ప్రజలకు ఎలాంటి సౌకర్యం జరగాల, ఏ ప్రజలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు సమన్యాయం జరగాల, ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ వాటి పంపిణీ అనేటువంటిది, విభజన అనేటువంటిది, పరిధి అనేటువంటిది విభజించాలన్నప్పుడు ఒకటి రాజమౌళి గారు చెట్లను బట్టి, పుట్ల ఆధారంగా పుట్టలను బట్టి, పశువుల కేంద్రంగా, జంతువుల కేంద్రంగా నియోజకవర్గాలు ఉండవు. ప్రజలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, ఇవాళ కొత్త కాదు కదా. గతంలో కాంగ్రెస్ పాలించినటువంటి గత 55 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించిన మాట వాస్తవం. ఉత్తరప్రదేశ్లో ఇవాళ 82 సీట్లు ఉన్నాయి. అంతకుముందు వేరే రాష్ట్రం కాకముందు ఇంకా ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి అనేటువంటి దాని కింద జనాభా లెక్కల ప్రకారమే వస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే ఒక తప్పుడు వాదనను కొంతమంది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ తగ్గిపోవడం అంటే ఏమిటి? జనాభా తగ్గినప్పుడు ఇక మేము త్యాగం చేసినాము, మేము కుటుంబ నియంత్రణ చేసినాము, మేము చాలా జాగ్రత్తగా కుటుంబాలను కాపాడుకున్నాము. సరే, మంచిదే కదా, మీ కుటుంబానికి సంబంధించి మీది. ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఎవరి మీద కూడా జనాభా నియంత్రణ మనం పెట్టలేము. అట్లా పెట్టినట్టయితే అది వేరే సంగతి. ఇప్పుడు గతంలో చైనాలో పెట్టినటువంటిది ఇప్పుడు మళ్ళీ ఎక్కువ మంది పిల్లలు కానివ్వండి, చైనా యొక్క విధానం, జనాభా విధానం మారింది. కాబట్టి నేను ఏమంటున్నా రాజమౌళి గారు అంటే జనాభా ఆధారంగానే పునర్వ్యవస్థీకరణ ఉంటుంది తప్ప ఇంకా ఏ రకంగా ఉంటుంది? లేకపోతే భౌగోళికంగా తీసుకుంటాం. మనం భౌగోళికంగా చెట్లు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, వాటి కేంద్రంగానా? కాబట్టి దీంట్లో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అనుసరిస్తున్నటువంటి విధానంతో జనరల్గా ప్రజలు కూడా ఏకీపించడం లేదు. ఎంత ఎవరికి ఉండాలో ఒక పార్లమెంట్ మెంబర్, ఒక ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఉండాలో? ఇప్పుడు పుష్పలీల గారు మా ఇబ్రాహీం పటేల్కి పనిచేసింది. ఇబ్రాహీం పటేల్ పనిచేసినప్పుడు చాలా పెద్ద ఏరియా అది. ఇప్పుడు నిజానికి ఆమె ఎక్కడి నుంచి సాయిరెడ్డి కూడా ఆమెకు జ్ఞాపకం ఉండొచ్చు. సాయిరెడ్డి కూడా నుంచి రాయపోలు, అక్కడ యాచారం దాకా ఇక్కడ వరకు ఉండేటటువంటిది. ఇవాళ జనాభా పెరిగినటువంటి పరిస్థితుల ఫల అనేక మంది హైదరాబాద్ కేంద్రంగా చుట్టూ వచ్చి సెటిల్ అయినటువంటి పరిస్థితుల ఫల 2 నియోజకవర్గాలని, ఇబ్రాహీంపట్నం ఒక నియోజకవర్గం, వ్యవస్థాపన జరగముందే మహేశ్వరం. ఇదేమి మామూలుగా ఎప్పుడో జరిగింది కాదు. ఈ మధ్య కాలంలో, గతంలో కొంతకాలం 10 సంవత్సరాల కింద జరిగినటువంటిది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అది జరుగుతుంది. ఏది? పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. పునర్వ్యవస్థీకరణకు కొలతబద్ద జనాభా కేంద్రంగానే జరగబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. అందరం కూడా, అన్ని పార్టీలు కూడా అంగీకరించవలసిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. ఆ విషయం లోపల స్పష్టంగా అనేక సందర్భాల లోపల ప్రభుత్వం మాట్లాడుతుంది. కాకపోతే ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు అనేటువంటి తెలియదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో సీట్లు పెరిగితే భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలుస్తుంది. రాజమౌళి గారు, కాంగ్రెస్ గెలవకూడదా? లేకపోతే ములాయం సింగ్ యాదవ్ పార్టీ, అఖిలేష్ యాదవ్ గెలవకూడదా? బీహార్లో పెరిగితే కాంగ్రెస్ గెలవకూడదా? ఆ సీట్లని వాళ్ళు తీసుకోవచ్చు కదా సీట్లు. కాబట్టి ఒక భయాత్మకమైనటువంటి ఒక భయ వాతావరణంలోకి, సెంటిమెంటల్లోకి ప్రతిపక్ష పార్టీలు వెళ్ళడం జరిగింది. అది వాళ్ళకి నష్టాన్ని కలిగిస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం.
మాకేం జరగదు, నేను చెప్తా. చెప్పండి మేడం. అన్న చెప్పిన దాంట్లో ఆయన చాలా బాగా ఓన్ చేసుకునే దాంట్లో బీజేపీ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. అది పుల్వామా యుద్ధం కానివ్వండి, ఇంకేదో కానీ అంతకుముందు జరిగిన యుద్ధాలను కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకుని దాన్ని ఎలక్షన్ లెవెల్లో ప్రతిసారి చెప్పింది ఏ ఛానల్ చూసినా అవే చెప్తున్నాడు అలా మోడీ వీళ్ళ గవర్నమెంట్. అది ఎవరు చేసిండ్రు, అది దేనికి అనేది వర్షల కథ అంతా బయటికి పెట్టాలని మా పార్లమెంట్ లోపల రాహుల్ గాంధీ గారు స్పెషల్ గా సెషన్ పెట్టమంటే 4 నెలల ముందు పార్లమెంట్ పెడతామని చెప్పి ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాయి. ఏమన్నా అర్థం ఉందా? అంతగా ప్రతిపక్షాలకు విలువ లేకుండా ప్రతిపక్షాలకు డౌట్ ఉంది, అది మాకు పార్లమెంట్ పెడితే మేము అడుగుతాము, మీకు సమాధానం చెప్పండి. పెడుతున్నాడా? పెట్టే దమ్ముందా బీజేపీ వాళ్ళకి? సో ఇప్పుడు వదిలేసేయండి. రెండో పాయింట్, మీరు అంటున్నారు అదేమైనా బీజేపీ అక్కడ ఉత్తరప్రదేశ్ లో సంఖ్య ఎక్కువ ఉంది, ఇక్కడ పెడితే తక్కువ ఉంటుంది. డెఫినెట్ గా నేను చెప్తాను, అన్ని విడిచిపెట్టండి. నాది ఎస్సీ, నేను దళిత మహిళను. నాది ఇప్పుడు ఎంత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. రిజర్వేషన్ విధానం పెట్టినప్పుడు అండి 15 నుంచి 14, 15, 16%. ఇప్పుడు మహా అయితే మేము 17 నుంచి 19% వచ్చాం. అంటే ఏంటి, ఇన్ని సంవత్సరాల మా సంఖ్య పెరగాలి కదా, పెరగలేదు. కానీ మా మీద 4%, 5%, 10% ఉన్నోళ్ళేమో రాజ్యాధికారాన్ని చెలాయిస్తున్నారు. మళ్ళీ ఏ హక్కులతో చెలాయిస్తున్నారు? అయితే ఇప్పుడు కనుక కులము ప్లస్ పాపులేషన్ కరెక్ట్ గా తీస్తే ఇప్పుడు మేము నిజంగా కూడా మా సీట్ల గ్యారంటీ మాకు కాదు, ఇప్పటిదాకా అనుభవించిన వాళ్ళు గ్యారంటీలు పోతాయి, సీట్లు పోతాయి. అందుకని ఉత్తరప్రదేశ్ లో అన్ని సీట్లు ఉన్నాయి కాబట్టి అక్కడే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తారు వీళ్ళు? ఇక్కడ వాళ్ళకు లేదు కాబట్టి. ఇక్కడ కూడా రావాలి అంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు స్వయంగా అంటున్నారు కదా, పిల్లల్ని కనండి, ఎంతమందిని కంటే మేము అంత ఇస్తాము అని. అంటే మరి చంద్రబాబు నాయుడు ఎవరితో ఉన్నాడు? ఎవరితో అలయన్స్ ఉన్నాడు? చంద్రబాబు నాయుడుతో అలయన్స్ తోడు కదా ఈరోజు మోదీ గవర్నమెంట్ లో ఉన్నాడు. లేకపోతే ఉండేవాడా అలయన్స్ లో? ఈరోజు గవర్నమెంట్ మనం ఫుల్ మెజార్టీ గవర్నమెంటా? ప్రజలు చెప్తున్నా కొద్దు ఇంటున్నా కొద్దు మీరు చెప్పేదని నమ్మే పరిస్థితులు ఎవరు లేరండి, పోయింది ఆ జమానా. మీరు కొంచెం క్లారిటీగా అన్న, మీరు ఎంత అభిమానం పార్టీ ఉన్నా మనం మామూలు జనాల పక్కన ఉండాలి. మనం మాట్లాడేది మన గుండెల మీద చేసుకొని చెప్పాలి. మోదీ చేసిన 100 తప్పులకి ఒక రోజు టైం వస్తుంది అన్నట్టు ఇప్పుడు అన్నిట్లో జరిగిన తప్పులు చాలా జరుగుతున్నాయి. దాంట్లో ఈ రకం కూడా మళ్ళీ రాబోయే ఎలక్షన్ కి మేము చేసేది మంచిదే, అందులో మీ దగ్గర పెట్టుకోవద్దంటున్నారా, పోటీ చేద్దాను కదా. ఇక్కడ కూడా పెరగాలి సంఖ్య, మీ ఉత్తరప్రదేశ్ లో తగ్గాలి, ఇక్కడ సరిగ్గా పెరగాలి. నార్త్ సైడ్ తగ్గాలి, సౌత్ సైడ్ పెరగాలి. కాబట్టి పాపులేషన్ పెంచడానికి గవర్నమెంట్ పథకాలు తీసుకొనైనా సరే ఒక్కొక్కరు 10 మంది, ఒక పక్కన మీరు మైనార్టీలను పెట్టి 10 మంది పిల్లల్ని కన్నారు వాళ్ళకేమో మీరు అన్ని రకాలుగా సంపదనతో దోచిపెట్టుకొని వాళ్ళతో విభేదాలు ఎంచుకుంటేనే మరి దోస్తాన్ని ఏడ చేస్తున్నారా అని జనాలకు అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళా ఎంఐఎం లీడర్ను గురించి పార్లమెంట్ లెవెల్లో ఉన్న దేశాలను తిరిగి వీళ్ళు చేసిన గొప్ప పనిని చెప్పడానికి పంపించిందంటే అక్కడ అర్థమవుతుంది కదా ఎవడు బి టీమ్ గా పనిచేస్తున్నాడు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మాకు ఇక్కడ సంఖ్య బరాబర్ పెరగాలి. మేము ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో జరిగినట్టుగా ఇక్కడ సంఖ్య పెరగడానికి ఈ దక్షిణంలో కూడా మన పార్టీకి లెవెల్లో అందరికి సంబంధించిన అవకాశాలు రావాలంటే ఇక్కడ జనాభా పెరగాలి. అవన్నీ కూడా ఓట్లను పునర్వ్యవస్థీకరణ అనేది ఇక్కడ కూడా అదే లెవెల్లో ఉన్న దక్షిణం నుంచి కూడా మనం పెరగాలి. కాబట్టి సౌత్ రాజకీయాలు రేపొద్దున కమాండ్ చేసే స్థాయిలోకి రావాలనేది మా బాధ. అంతే తప్ప రాహుల్ గాంధీ గారు చేస్తారా, బీజేపీ మళ్ళీ మీ మోడీ వస్తారా, ఇవన్నీ ఎవరికి ప్రజలకు సంబంధం లేదు. ఎవరు ప్రజలకు చూశారు, ఎవరికి మంచి చేస్తారన్న ఆలోచనలే ప్రజలకు ఉంటుంది తప్ప ఇందులో ఎస్సీలు బీసీలకు ఎంతమంది అండి ఇప్పటి వరకు జరుగుతున్న 70 సంవత్సరాల తర్వాత 0.5 ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి. అంతకంటే కొంచెం పాపులేషన్ ఉన్న వాళ్ళు రెడ్డిలు, మాకైతేనే ఉంది పవర్లు, మాకైతేనే ఎకరాలు 10 ఎకరాలు అమ్ముకుంటే రాజకీయంలో వస్తేవి. మరి ఇప్పుడు పేదోడు ఎవడైతే ఉన్నాడో వానికి రాజకీయంలో రావాలంటే ఇప్పుడు కూడా బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఉప సంఘాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఎందువల్ల వస్తుంది? కులం అనే పిచ్చి భారతదేశంలో కొంతమంది పోషించి దాంతో గెలుస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థ పోవాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో పునర్విభజీకరణ జరిగితే అది సౌత్ కు లాభం జరుగుతుంది. అది ఖచ్చితంగా జరగాలని నాలాంటి దాన్ని కూడా అవసరం ఉంటే పెంచుదామండి. పార్లమెంట్ లో సీట్లు పెంచొద్దని రూల్ ఏం లేదు. అమెండ్మెంట్లు నచ్చినప్పుడు 100 సార్లు దాన్ని బొక్క కొడుతున్నాం. అట్లాగే ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా ఎన్నిసార్లు పెంచొద్దని ఎక్కడ రూల్ లేదు మనకి. ఒక దగ్గర తగ్గా ఇక్కడ ఇంతనే ఉండాలా, 500 పైన ఉండాలి. అది పార్లమెంట్ చట్టం చేసిందంటే చట్టాలు మన చుట్టంలాగా నడుస్తున్నాయి. మెజారిటీ గవర్నమెంట్ ఉంటే దాన్ని కూడా మార్చుకోవచ్చు. ఈ రోజు 10 ఏళ్ల నుంచి 3వ సారి మీరు అధికారంలో వచ్చారు. మీరు ఏదైనా కరెక్ట్ ప్రాపర్ వేలు చేసేది మీరు చెప్పిన అన్ని కరెక్ట్ అని మోదీ చేసిన దాన్ని బీజేపీ చేసింది కరెక్ట్ అనకపోతే వాళ్ళ మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి? ఏజీబీ దాడులు జరుగుతున్నాయి. హాకిరికి ఫోన్లలో మాట్లాడుతుండో స్వేచ్ఛను తీసుకుపోతే వాళ్ళని జైలు మీద వేస్తున్నారు.
ఎన్నిక జరుగుతున్న మీ పార్టీలో జరిగితే వాషింగ్ మిషన్ వేసినట్టు అయిందని మా ఇప్పుడు చర్చ అది కాదు మేడం. చర్చ మీరు పక్కదోన పట్టించకండి. మేము వింటున్నామని మీరు మాట్లాడుతూ ఊరుకోము. మీరు మీరు మాట్లాడుతున్నారు. చర్చ కాదు. రెడ్డిల పార్టీ మీది. రెడ్డిల పార్టీ మీది. తెలంగాణలో రెడ్డిల పార్టీ మీది. మీరు మాట్లాడుతున్నారు. వెంకరెడ్డి గారు కాదు మేడం ఏమంటుంది? మేడం ఏమంటుంది? రెడ్డిలు అంటుంది. వాళ్ళ ముఖ్యమంత్రి వాడు కేబినెట్ లో 10 మంది ఎంతమంది రెడ్డిలు ఉన్నారు? అది మాట్లాడు మొదలు. అది మాట్లాడు. రెడ్డిలు ఎంతమంది? ఏం మాట్లాడతారమ్మా? నువ్వు మాట్లాడితే వినడానికి మేము ఇష్టం లేదు. కులాలు ఎందుకు తీసుకొస్తున్నారు? మీ కులాలు నేను మాట్లాడు. మీరు కులాల గురించి మాట్లాడదండి. వెంకరెడ్డి కులగణన మేడం ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం లేదండి. ఇప్పుడు మీ కాంగ్రెస్ రెడ్డిల పార్టీ చెప్పండి. మీ కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ మాట్లాడితే నన్ను ఆపాలని ప్రయత్నం చేయొద్దు. కాదు, నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. తప్పు నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. తెలుసు మీరు ఎలా మాట్లాడతారండి. ఇంకోరు మాట్లాడుతుంటే నేను అన్నా వ్యక్తిగతంగా మాట్లాడారా? మీరు కంట్రోల్ చేయండి. ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇక్కడ కులగణనకు సర్వే అంటే మనం ఉండాలి కదా. నేనేం తప్పు మాట్లాడుతున్నానా? మేడం ఏమవుతుంది మీకు? మనకు సంబంధించి వినడానికి మేడం కులగణన మాట్లాడుతున్నా మేడం కులాల ప్రతిపాదన మాట్లాడితే బానే ఉంది. మరి అట్లే మాట్లాడుతున్నా. ఈ రోజు రాజన్ సింగ్ గురించి మాట్లాడేందుకు అది ఎందుకు సమస్య? ఇప్పుడు దాని మీద చర్చ సెపరేట్ పెట్టు. పిల్లోడు తెలుసు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడు. రాజగోపాల్ రెడ్డి గురించి ఉంటారు. ఈ పార్టీ గురించి మాట్లాడుతూనే ఉంటారు. మీదైతే మాట్లాడచ్చు. మూడోసారి వచ్చిండ్రు. మీదే మాట్లాడు. ఏం మాట్లాడినా మీకు తప్పులు ఉన్నది. ఏం చేయని వాళ్ళు వచ్చి ఇప్పుడు మా మీద పెద్ద రికాలు చేస్తున్నారు. మీరేం చేశారు? ప్రజలకు కూడా ఒక రోజు చైతన్యం వచ్చిందన్న. అది కూడా టైం వచ్చింది. మీరు ఏం మాట్లాడకండి. వినండి కొంచెం దయచేసి ప్లీజ్. మేడం ఒక్క నిమిషం బాబు నువ్వు రాజమౌళి గారు మేడం మాట్లాడాలంటే టైం ఇవ్వాలి. ఎక్కువసేపు మాట్లాడించినావు. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం మేడం. నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఇప్పుడు ఇందులో ఈ చర్చా వేదికలో వ్యక్తిగతంగా ఎవరికి మేడం ఒక్క నిమిషం లైన్ ఒక్క నిమిషం. ఈ వ్యక్తిగతంగా ఈ చర్చలో ఎవరికి సంబంధం లేదు. వ్యక్తిగతంగా వద్దు, డిబేట్ పక్కదారి వద్దు. విషయం కులగణనకు సర్వేసించి కులగణన ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ మేడం ప్లీజ్. ఒకటి కులగణనకు సర్వేతించుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకవేళ కులగణన జరిగితే లాభం కాంగ్రెస్కా, నష్టం బీజేపీకా? లాభం బీజేపీకా, నష్టం కాంగ్రెస్కా? వెంకరెడ్డి గారు చెప్పండి. ఏంది కులగణన జరిగితే 2026కు సంబంధించి ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 2026 నుంచి మొదలు చూసుకుంటే 27కు సంబంధించి కావచ్చు, 29, 30 వరకు. అంటే కులగణన మాత్రం 30 వరకు, 2030 వరకు క్లోజ్ కాదు. ఈ నేపథ్యంలోనే 29 ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే లాభం ఎవరికి? మీరు ఆ అభిప్రాయానికి ఎట్లా వస్తారు రాజమౌళి గారు? 2030 వరకు కంప్లీట్ కాదని చక్కచక్క జరిగిపోతున్నది. 2027కి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంకా 2028 ఒక్క నిమిషం మీరు అడిగిన దానికి నా సమాధానం. ఎందుకంటే ఇప్పటికి కూడా కులగణన సర్వేకి సంబంధించి బడ్జెట్ మాత్రం ఇప్పటివరకు పెట్టలేదు. ఆ బడ్జెట్ ను చూసుకుంటే మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ బడ్జెట్ ను ఆలోచించగా నేను చెప్తున్నాను. నేను ఒక మాట, నిన్న మీరు చూడనట్టుంది 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనా వేసినారు నిన్న కేంద్ర కేబినెట్. 13,000 కోట్లు డబ్బుల గురించి ఆలోచిస్తుందండి. ఒక నిర్ణయం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఆగే ప్రసక్తే లేదు. ఆగే ప్రసక్తి అది కాదు. ఇంకొకటి మాట చెప్తున్నాము. జమిలీ ఎన్నికలకు కూడా మా ప్రయత్నాలు జరుగుతాయి. అది కూడా చెప్తున్నాం మేము. వెనక ముందు ఒకసారి పునర్విభజన జరిగిన తర్వాత అది కూడా జరగబోతుంది. ఈ దేశంలో పారిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు బీసీలంతా వాళ్ళకే ఉన్నారా? 20 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నామండి. వాళ్ళు ఉన్నది మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. బీసీలు అంటే వాళ్ళకి ఏమైతుందో తర్వాత నిర్ణయించండి. ప్రజలు ఇవాళ నిర్ణయించిన ప్రజలు తీర్పును గౌరవిద్దాం ప్రజాస్వామ్య పద్ధతిలో. ఎవరేమనుకున్నా కూడా అంతేగాని మీరు అంటున్నారు మేడం, మీరు రెడ్డిల డామినేషన్ ఉంది అంటున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నదే రెడ్డిల డామినేషన్. వెంకరెడ్డి గారు మనకు ఇక్కడ కుల ప్రతిపాదన మాత్రం వద్దు, తీయకండి. రాజమౌళి గారు తీయండి ఒకసారి. మేడం మాట్లాడిందా లేదా? రెడ్డిల డామినేషన్ అవును, అది మీ పార్టీలో కూడా ఇప్పుడు జరుగుతుంది. మీరు ఎందుకు మా పార్టీలో లేడు? మా దగ్గర ఏం లేదు. అట్లా మాకు బీసీల నాయకత్వంలో ఉన్నాం. బీసీలు కాదు మేడం. ఒక్క నిమిషం మేడం. బీసీల నాయకత్వంలో వెంకరెడ్డి గారు మీరు కన్క్లూడ్ చేయండి.
ఇప్పుడు నేనేమంటున్నా అంటే 2030 అనేటువంటిది మీ అంచనా అనేటువంటిది నా దృష్టిలో అదే ఆమోదయోగ్యం కాదు. 2027కి అయిపోతుంది. మార్చి 1, 2027 కట్ ఆఫ్ డేట్ అని తీసుకున్న తర్వాత మీరు 2030 దాకా పోతుంది అనేటువంటిది ఏమొస్తుందండి? టక్కున వచ్చేస్తుంది, గంటలు వచ్చేస్తుంది. మొత్తం ఆ మహిళలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఓబీసీలు ఎంతమంది, అదర్ క్యాస్ట్లు ఎంతమంది అనేటువంటి తెలంగాణలో రెడ్డిలు ఎంత, కమ్మలు ఎంత, బ్రాహ్మణులు ఎంత, దాని ప్రకారంగా పునర్విభజన జరుగుతుందండి. ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎన్నికలు షెడ్యూల్లో జరుగుతాయి. షెడ్యూల్లో జరుగుతాయా అనేటువంటిది. ఇవాళ ఏది లేకపోతే ఏదైనా చేయనికపోతే వీళ్ళకి ఏముండదంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏది జరగకుంటుంటే బాగుండు, కులాలైనా జరగద్దు, జనగణైనా జరగద్దు, అంత ఉండాలనేటువంటిది. మరి జరిగిందా కదా? మరి మీరు ఏమనుకుంటున్నారు? మాకు లేదా? మాకు సామాజిక వర్గాలు మీరు చేయమని చెప్పినా మీరు చెప్తేనే కాదు, మాకు ఆలోచన ఉన్నాయి, మాకు సమాజం పట్ల మాకు ఆలోచన ఉన్నాయి. మీరు చెప్తేనే కాదు, మీరు ఏదైనా ముందు చెప్పొచ్చు, వెనక చెప్పొచ్చు, మాకు అంతర్గతంగా అనేక ఆలోచనలు ఉన్నాయి. చెప్తున్నాము అదే కదా. ఎందుకు బీసీలకు మీరు ఇవ్వండి. మీ దగ్గర ఖర్గేనేమో ప్రెసిడెంట్, ప్రధానమంత్రి ఏమో రాహుల్ గాంధీ ప్రాజెక్ట్ చేస్తారు. మీ స్వభావం అట్లుంటది. మీ పద్ధతి లోపల ఏం పద్ధతి అండి? ఎందుకు పెట్టారండి? మరి దళితుని అని పెట్టారని, దళితుని ప్రధానమంత్రి ఎందుకు చెప్తలేరు? ఏది మేము చేస్తాము, మేము అధ్యక్షుడు బీసీ ఎవరైనా కావచ్చు, మేము ప్రకటించాలి. ఎవరైనా కావచ్చు, అది వ్యక్తిగతంగా మాట్లాడదు మేడం. మీకు వచ్చిన సమస్య మీరు ఎప్పుడు డిబేట్లకు వచ్చిన ఇదే సమస్య. అధ్యక్షుడు పెట్టమనండి. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు. మీరు చూసుకోండి, పార్టీ దళితుల కోసమే ఉన్న మీరు ఇప్పుడు ఆరుగురు మంత్రులు ఉన్నాయి కదా, ఇవ్వండి. ఎస్సీలకు 4 ఇవ్వండి. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు నడుస్తుంది. ఆ నడిచే లోపల గవర్నమెంట్ ఇస్తుంది. ఆ నడిచే లోపల ఉంటుందా పోతుందా? వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. పుష్పలీల మేడం గారు, మేడం పుష్పలీల గారు, మేడం పుష్పలీల ఒక్క నిమిషం. వచ్చేది భారతీయ జనతా పార్టీ అధికారం. మీ పని ఎప్పుడో అయిపోయింది, మీ పార్టీ పని. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. ఎవరైనా మీకు వచ్చినాయి మరి 100 సీట్లు. మేడం పుష్పలీల గారు ఒక్క నిమిషం. 100 సీట్లు మీకు వచ్చినాయి. పుష్పలీల గారు, వెంకరెడ్డి గారు లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఒక్క నిమిషం. మాకు ఎందుకు మీకు 100 వచ్చినాయి? మీకు 50 చంద్రబాబు మీకున్నారు వెనకాల. మీకు ఎవరు జరిగిపోతే మాకేంది? అది వేరే సంగతి. మీరు మీకు 100 మాకు 243. గుర్తుపెట్టుకో. మేడం పుష్పలీల గారు ఒక్క నిమిషం అండి. మేడం పుష్పలీల గారు, మేడం పుష్పలీల గారు, మేడం పుష్పలీల గారు ఒక్క నిమిషం. అన్ని చెప్తారు. మేడం పుష్పలీల గారు ఒక్క నిమిషం. ఢిల్లీకి వెళ్ళి, హర్యానాకి వెళ్ళి మేడం పుష్పలీల గారు, అన్ని గెలిచారు. ఏమనంటే అది మేడం పుష్పలీల గారు, మేడం పుష్పలీల గారు ఒక్క నిమిషం. మేడం పుష్పలీల గారు ఒక్క నిమిషం వినండి. మేడం పుష్పలీల గారు, ఇది వాదనలతో ముడుకోవడం కాదు. కొంచెం మేడం